చంద్రబాబు గెలుస్తున్నారని తెలిసి అధికారుల్లో వణుకు పుడుతోందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. భయంతో దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల మాటలు విని దొంగ సంతకాలు పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. టీడీపీ ప్రతిష్టను మసకబార్చడానికి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆనం మండిపడ్డారు. ఆఖరి రోజుల్లో కూడా వెంకటేశ్వర స్వామిని వైసీపీ నేతలు వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను. బ్రహ్మాండమైన మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది, భయపడుతున్నారు, పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి. పారిపోవాలి, ఢిల్లీకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలి, లేకపోతే దాంకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలామంది ఈరోజు అఫీషియల్స్, ఐఏఎస్ అయితే ఏమి, మిగతా అఫీషియల్స్ అయితే ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అయితే ఏమి, తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు, సంసిద్ధముగా ఉన్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి. ఈరోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం. అతను ఆఫీసర్ కాదు, ఒక బ్రోకర్. ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడతాం. దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం. వివేకానందరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసాడా లేదా, లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేసాడా లేదా అనే విషయం మీకు చాలాసార్లు మేము మాట్లాడాము. చేశాడు 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 అని ఈరోజు నేను చెప్పటంలా, వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు. ఈడొక బ్రోకరు, వీడిని చూసి ఆశ్చర్యపోయాను, వీడికేం పని ఇక్కడ అని. వీడికేం పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్గా, ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నా. ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాడి నుంచి ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద. ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను బయట పెట్టా. అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది, నేను తీసిందే. ఈరోజు మేము అడుగుతున్నాం, 420 దొంగ సంతకాలు, ఫార్జరీ, దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్? ఒక 420 ఫోర్జరీ కేసున్న ఎదవల్ని టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా? ఆ గోవిందుడి గుడికి నడిపిస్తారా ఇటువంటి వెధవల చేత అని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం.